వాంట్ టు సే హియర్ ఇక్కడ జరుగుతున్నటువంటి శివశక్తి లాంటి ఆర్గనైజేషన్లు క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళు ప్రశ్నించడం తప్పు కాదంటున్నా నేను, లైన్ క్రాస్ కాకూడదు. కానీ నేను అన్నదేమంటే ఇక్కడ మన ఫ్రిడ్జ్ మన బ్రెయిన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో దేవుడు ఎక్కడ చెప్పలేదు, అది దేవుడు కంప్లీట్ పర్సన్ ఉండమని చెప్పాడు. సో అందుకే నేను విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు నేను ఆగినాను అక్కడ. I said, okay, he's an qualified person. ఆయన మాట్లాడుతున్నాడు, విందాము అనే దగ్గర ఆగినా నేను. సార్ ఇక్కడ నాది ఒకటే ప్రశ్న సార్. ఇప్పుడు మాజీ IAS అంటే అడ్మినిస్ట్రేషన్ జిల్లా లెవెల్లో చేసిన వ్యక్తి కదా, ఆయనకి ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఏ విభాగాలు ఉంటాయి మొత్తం తెలుసు కదా ఆయనకి. ఇప్పుడు ఒక అవకాశం, ఒక ఛాన్స్ తీసుకుందాం. ఏపీ గవర్నమెంట్తో మనం అందరం ప్రజలందరం మాట్లాడి మాజీ IAS విజయ్ కుమార్ గారికి ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ఇద్దాం. ఆయన మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉన్న వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని 12 గంటల ఫుటేజ్ తేగలరా అడుగుదాం. ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్లో ఉండి నాకు 12 గంటల ఫుటేజ్ కావాలని అడుగుతున్నారు. సరే, మొత్తం యంత్రాంగం అంతా మీరు తీసుకోండి. హైదరాబాద్ నుండి బయలుదేరిన దగ్గర నుండి విజయవాడ దాకా మొత్తం 12 గంటల ఫుటేజ్ ఆయన తేగలడా? అది సాధ్యమా? మొత్తం వ్యవస్థ అంతా ఆయన తీసుకోమనండి. అలా కాదు, అంటే ఆ ఫుటేజ్లో ఏదో నిజం దాగుంది అన్నప్పుడు తేవాల్సిందే కదా. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ టీం అనేది ప్రభుత్వందే అవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసామని. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి ఎన్ని కెమెరాలు ఉన్నాయో మొత్తం వీళ్ళు కవర్ చేసుకోవచ్చు. అవసరమైతే ఆ ఫుటేజ్ కోసం అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు అప్లై చేసి ఇదిగో మేము తీసుకొచ్చిన ఫుటేజ్లో ఈ సమాచారం ఉంది, దీన్ని వీళ్ళు దాచేశారు అని వాళ్ళే రుజువు చేస్తారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేసి మొత్తం అన్ని వివరాలు వెలికి తీస్తే ఈ సమాచారం దొరికింది, ఉన్న వివరాలు ఇవేం చెప్పారు. మీరు గవర్నమెంట్ ఏదైనా దాస్తుందని రుజువు చేయాలంటే మీరేం చేయాలి? ఇది కాకుండా ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ దాచేశారు, ఒక్క చిన్న మొక్క తీసుకురండి, ఒక్క ఆధారం తీసుకురాకుండా చివరికి ఏమంటారు, బండి అలా ఎలా పడిద్ది. ఇప్పుడు మాజీ IAS గారు ఇదే మాట్లాడతాడు, నిన్న రాజ్బోడ ఇదే మాట్లాడతాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటాడు, బండి అలా ఎలా పడిద్ది అంటారు. మీరు బండి వేసుకుని ఒకళ్ళన్నా దూకండా, ఎందుకు పడుతుందో చూద్దామంటే ఒకళ్ళు దూకట్లేదు. ఇప్పుడు అందులో దూకితే చస్తారా అంటారు, వీళ్ళు దూకరు. ఓకే, రైట్. ఇక్కడ ఒక నిమిషం, కమ్యూనిటీ చెప్తున్నట్టుగా ఇది ఒక హై లెవెల్ మర్డర్ అన్న అయి ఉండాలి. ఏది మాస్టర్ మైండ్ వచ్చి చాలా హై లెవెల్, ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డాట్ ని చివరున్నటువంటి ఒక లింక్ ని మీరు వదిలేసి మిగతా అన్ని కలుపుకుని వెళ్తున్నారు. ఆ లింక్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్? ఎస్. ఒకవేళ మీరందరూ లేదంటే లక్షలాది మంది క్రిస్టియన్స్ ఎవరైతే అనుమానం ఉన్నాయి, ఆ వ్యక్తి కాదు, ప్రయాణించిన వ్యక్తి ఆయన కాదని లక్షలాదిగా కోట్లాది మంది ఉన్న హిందువులు కానీ సోషలిస్టులు కానీ అందరూ ఒకే మాట మీద ఉన్నారండి. కాదని చెప్తున్నా. మీరు ఇప్పటికే చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఒకటే, బైక్ ప్రయాణించిన వ్యక్తి ఆయన కాదు అంటున్నారు. ప్రయాణించిన వ్యక్తి ఆయన కాదు తేల్చకుండా బైక్ ఎలా పడింది ఇవన్నీ తేల్చడం వల్ల యూజ్ ఉందా లేదు? ఆయన ఏదే మద్యం షాప్ లో కొన్న రిసిప్ట్ కానీ ఇంక ఎన్నన్నా యూజ్ లేదు కదా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి, మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది, మీ ఇంట్లో మీ పక్కింటి ఆయన వచ్చి ఆ ఇంట్లో దొంగతనం జరిగింది అంటున్నారు, చుట్టూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వేలు ముద్రలు తీస్తున్నారు, అన్ని తీస్తున్నారు. అసలు దొంగతనం జరిగిందా లేదా చెప్పాల్సింది ఎవరు? మీరు చెప్తే కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. అట్లేం లేదు సార్, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది? పోలీస్ నా ఇంట్లో ఒకసారి దొంగతనం జరిగింది సార్, నా ఇంట్లో దొంగతనం జరిగింది, వాళ్ళు ఒకసారి దొంగతనం జరిగితే ఉదయకాలం వచ్చి సీసీ ఫుటేజ్ తీయన్నారు, తీసి వెంటనే పట్టుకున్నారు. వాళ్ళే పట్టుకున్నారు, నేను చెప్పే అవసరం లేదు. నా ఇంటి పక్కన ఎవరు అడిగారు, పంపించారు నాకు, అందుకోసం అడుగుతాను. నాకు వాట్సాప్ చేశారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఇందులో చేయండి. ఒకటే, మీ ఇంట్లో దొంగతనం జరిగింది, చుట్టుపక్కల అందరూ వచ్చి మీ ఇంట్లో దొంగతనం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయండి, రేపు ఈ దొంగలు మా ఇంట్లో కూడా పడవచ్చు అని అంటున్నారు. సో పోలీసులు అందరూ వచ్చారు, సీసీ కెమెరాలో ఏదో వేలుముద్దులు అన్నీ చూశారు, బిషప్ గారు ఇంట్లో దొంగతనం జరగలేదు అని తేల్చేశారు. లేదండి దొంగతనం జరిగిందనే పక్కింటి వాళ్ళు అంటున్నారు. సో మీ డౌట్స్ ప్రకారం మేము అన్నీ చూసాం, బిషప్ గారిని వచ్చి చెప్పమనండి దొంగతనం జరిగిందో లేదో అంటున్నారు. మీరు లోపల ఉండి నాకు పోలీసుల మీద నమ్మకం ఉంది అంటున్నారు తప్ప దొంగతనం జరిగిందో లేదో మీరు చెప్పట్లేదు. పోలీసులు దొంగతనం జరగలేదు అంటున్నారు, అయ్యో దొంగతనం జరిగింది అంటున్నారు. మీరిద్దరు కొట్టుకుంటున్నారు, మీరు మాట్లాడట్లేదు. సో మీరు మాట్లాడినంత సేపు ఈ చైన్ లింక్ అవుతుందా లేదా చెప్పండి నాకు. అవుతుంది. ఎలా? కరుణాకర్ గారు అన్నారు చూడి, ఒక్క ఆధారం తీసుకురమ్మన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తా జరుగుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది, ఈ రోజుల్లో టెలిఫోన్లు ఉన్నాయి, ఈ రోజుల్లో క్షణం కూడా మనం ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా వెళ్తుంది. అదే పోలీసులు ఆ రోజు పట్టుకొస్తాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ తప్పకుండా ఎక్కడ దొరుకుతుంది.
ఎక్కడున్నాడు, ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు. చాలామంది అంటున్నారు కదా, విజయవాడలో కొద్ది గంటలు ఉన్నాడు, కొవ్వూరు దగ్గర కొంత ఉన్నాడు, లేకపోతే ఇంకే దగ్గర. ఖచ్చితంగా బయట ఎవరైతే చూశారో ఒకవేళ నిజంగా చూస్తే బయట పెడతారు. ఒకవేళ నేను ఇదే ఒక్క మాటతో అయిపోయే దానికి మీరు మీ సైలెన్స్ బ్రేక్ చేస్తే మొత్తం ఇన్వెస్టిగేషన్ మారిపోద్ది, మొత్తం మారిపోద్ది. మారదా? మీ ఇంట్లో దొంగతనం జరగదు, కేసు క్లోజ్ చేసేసారు. ఎందుకు సైలెంట్ అంటే వ్యవస్థ అంతా మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఏం చేస్తా, ఒక్క భార్య ఉందనుకో, పిల్లలు, ఇప్పుడు ఏం చేయగలరు? కుటుంబాన్ని భయపెడుతున్నారా? ఖచ్చితంగా భయపెడుతున్నారు. భయపెట్టేది హర్షకుమారు, పాస్టర్లు, క్రైస్తవులు ఖచ్చితంగా భయపెడుతున్నారు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి జాన్ పాల్ లాంటి పాస్టర్ని కానీ, అనిల్ గారు, లేకపోతే కొంతమంది క్రైస్తవులు, ఇంకొక ఆడియో ఇంకా నిన్న ఒక వీడియో వచ్చిందండి. ఒక అమ్మాయి, ఒక క్రైస్తవురాలు, చాలా మంది పైకి కనపడే విధంగా ఉంటారు, పాస్టర్లో కూడా రహస్య పాపాలు ఉంటాయి, కొన్ని వేరే అలవాట్లు ఉంటాయి. కాబట్టి ప్రవీణ్ గారు తాగి ఎవరు వ్యక్తిగతం వచ్చలేండి. ఒకసారి మనకి ఏసుసేన నుంచి సతీష్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చాలాసేపు నుంచి వెయిటింగ్ లో పెట్టించాం. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు మీ ఆడియో రావట్లేదు, మ్యూట్లోకి వెళ్ళి ఉంటుంది బహుశా, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఓకే సతీష్ గారు ఇప్పుడు ఓకేనండి, వినిపిస్తుంది, ఒకసారి మాట్లాడండి. ఓకే ఓకే సతీష్ గారు, ఏంటి ఎక్కడ ఈ డాట్స్ అన్ని లింకప్ ఎక్కడ జరుగుతాయి, విషయం ఎక్కడ తేలుతుంది, ఏం జరిగితే తెలిసే అవకాశం ఉంది, డేస్ అన్ని వెళ్ళిపోతున్నాయి, ఎవరి అనుమానాలు వారివి? యాక్చువల్లీ ఇది మా యొక్క టోటల్ క్రైస్తవ సమాజం అంతా కూడా మా యొక్క అంటే మాకు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, మనం షేర్ చేసుకోవడానికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇందాక కర్ణాకర్ గారు కూడా చెప్పారు, వాళ్ళు చేసుకోవచ్చండి. సో నేనేమని చెప్తున్నానంటే, మా సమాజంతో అన్సాటిస్ఫాక్షన్ గా, అసంతృప్తిగా మేము ఉన్నాం. హలో, అది వినిపిస్తుంది. సో మాకు అవకాశం, ఇప్పుడు ఎవరైతే ఈ పాయింట్స్ రేంజ్ చేస్తూ పెద్దవారు, ఎవరైతే అశోక్ కుమార్ గారు కానీ, కేఎఫ్ఆల్ గారు కానీ, దీని మీద వాళ్ళ యొక్క యాక్షన్ తీసుకుంటూ ముందుకెళ్లాలనుకుంటున్నారు, వారికి మీరు అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. హలో, ఓకే అండి, ఖచ్చితంగా హర్ష్ కుమార్ గారితో కూడా. ఎందుకంటే ఇందాక ఎవరు మన బ్రదర్ కర్ణాకర్ చెప్తూ ఉన్నారు, సో ఏమని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకో, సంథింగ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ప్రభుత్వం నుండి వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు చేయాల్సిన సీసీ ఫుటేజ్ అది కూడా తీశారు, వాళ్ళ నుండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. సేమ్లీ కొంచెం సమాజం అంతా కూడా దుఃఖానికి మరి అసంతృప్తికి గురి అయిపోయింది. కాబట్టి ఈ అవకాశం మాకు కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా, మా వైపు కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. అవును, అంటే ఇప్పటి వరకు కేవలం అనుమానాలు మాత్రమే చెప్తున్నారు, అనుమానాలకి ఒక ఆధారం కూడా ఇవ్వట్లేదు. సో ఈ అనుమానాలన్నిటికీ ఆధారం ఇవ్వగలిగేది కుటుంబ సభ్యుల మాట మాత్రమే. కుటుంబ సభ్యుల ఒక మాట ఈ అనుమానాలన్నిటికీ కూడా ఆధారం అయిపోతుంది. కానీ అలా రానంతసేపు ఈ అనుమానాలన్నీ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది కదా, అశాంతి ఇలాగే ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. సార్, ఇప్పుడు మీరు అన్నది కూడా అర్థం ఏమంటున్నారంటే, కుటుంబ సభ్యులు కూడా మౌనంగా ఉండటంలో ద్వారా కూడా క్రిస్టియన్ కమిటీలో అంటే అదొక లాంటి ప్రభుత్వం వాళ్ళది మన భయం పెట్టిందా, లేదంటే ఎవరైనా డౌట్స్ కూడా ఉంటున్నాయి. హలో, ఓకే అండి, మాట్లాడండి. మీరు ఇప్పుడు ఏమని కుటుంబ సభ్యులు వాళ్ళని భయపెట్టారా, భయాందోళన గురి చేశారా అని ఇలాంటి డౌట్స్ కూడా క్రిస్టియన్ కమిటీలో ఇదవుతుంది, వర్కౌట్ అవుతుంది. సో నేనేమనంటే, ఒకసారి మీరు కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో ముందుకు వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుందని నేను కూడా కోరుతున్నాను. సో వాళ్ళు కూడా వచ్చి ముందుకు రావాలి. ఇంకొకటి, ఇందాక నేను వింటున్నాను ఆడియోలో 103 పాస్టర్లని చంపడానికి సంథింగ్ ఏదో ప్లానింగ్ అవుతుంది. సో నేను దీన్ని ఇప్పుడు ఇందాక అనిల్ గారు కూడా చెప్తున్నారు, మనం ఇండియాలో ఉంటున్నామా, ఆస్ట్రేలియాలో ఉంటున్నామా అని ఒక ఇక్కడ ఉంటున్నాం మన అని తను చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఎవరు ఇప్పుడు ఒక ప్రవీణ్ కుమార్ ప్రగడాల ఒక్కరు చనిపో